ఇక ఇవాళ అసెంబ్లీ కూడా జోరు మీదనే నడిచింది. ముఖ్యమంత్రి సారు అసెంబ్లీ దాకా పోయిండు, ఎక్కువసేపు లోపల కూసోలే. మరి అక్కడ ఏం నడిచిందో కూడా తెలుసుకోవాలి కదా. चलो पार्री सर, ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने। सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे, अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं, सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ। అబ్బర బిడ్డ, అక్బరుద్దీన్ సార్కు కేసీఆర్ సార్ మీద మస్తు ప్రేమ పొంగుకొస్తున్నది. కానీ చూసిండ్రా, రేవంత్ సారు అసెంబ్లీలో లేని టైం చూసి పొగుడుతున్నాడు. కేసీఆర్ ను పొగుడుడే కాదు, రేవంత్ సార్ చేసిన ఘనకార్యాలు కూడా చెప్పుకొచ్చిండ్రు. హైడ్రా చేసిన పనులకు శనార్థులు కూడా చెప్పిండు. लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट, थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स्ड सर। आई डोंट नो how are we going to rescue this real estate? ఈయనొక్కడే కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే పని చేసిర్రు. आज से 2 रोज पहले सिर्फ रात में 5-10 मिनट के लिए बारिश हुई, बिजलियां लाइटनिंग के साथ, तो पूरे हैदराबाद के अंदर सब जगह के फीडर्स बंद हो गए। तकलीफ हुई, पूरी रात भर लोग बगैर लाइट के रहे और उसकी वजह से मच्छर बेइंतहा लोगों को तकलीफ हुई, मच्छरों की भरमार है। అక్బర్ సారే కాదు, సీఎం సారు లేడని ఈ సార్ కూడా గట్టిగానే మాట్లాడుతుండు. జర్రంత సేపు కరెంటు పోతే హైదరాబాద్ మొత్తం రాత్రంతా కరెంటు తీస్తున్నారట. గ్రామ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సిబ్బంది కింద డిస్కషన్ లో చెప్పేశాను, వాళ్ళ డబ్బులు లేదమ్మా, 5 నెలల నుంచి పడలేదమ్మా. నిన్నే నేను మాట్లాడింది. గమ్మతున్నది ఇలా ముచ్చట. సీఎం సారు లేడని దోస్తానా మర్చిపోయినట్టున్నారు. అటు పతంగ్ పాటోళ్ళు, ఇటు ఎర్ర జెండోళ్ళు గట్టిగానే ఆడుచుకుంటున్నారు. అందరూ తప్పులు చెప్తున్నారు. నేను చెప్పకుంటే ఎట్లా అనుకున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అదే పని చేసిండు. చేప పిల్లలు పోసాము, 80,000 వచ్చాయి. 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది. పాపం పాడుగాను శాప పిల్లలను కూడా ఇడిచిపెడతలేరా? ఇదెక్కడి అన్యాయముల్లా? రేవంత్ సారేమో కడుపు కట్టుకొని పని చేస్తామంటాడు, వీళ్ళేమో మొత్తం అవినీతే అవుతున్నదని చెప్తారు. మొన్న అనిరుద్ రెడ్డి సార్ కూడా మొత్తం లంచాలు తింటున్నారని చెప్పుకొచ్చిండు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారంటే అవినీతి కథ ఎక్కడ దాకపోయిందో మీరే అర్థం చేసుకోర్రి. ఇవాళ సీఎం సారు మాట్లాడలేదా అని చూస్తున్నారా? సారు అసెంబ్లీ దాకొచ్చిండు గాని లోపట ఎక్కువసేపు కూసోలే. ఢిల్లోళ్ళు పిలిచిండ్రని పగటాళ్ళకే విమానం ఎక్కిండు. వాళ్ళు పిలిచినప్పుడల్లా పోవాలే కదా, లేకుంటే కుర్సీకే గండమాయే. పాపం సారు.